హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం సో జగన్ సైన్యమే జగన్ని దెబ్బతీస్తుందా? ముఖ్యంగా జగన్ సైన్యం అంటే మనందరికీ గుర్తొచ్చేది వాలంటీర్ సంస్థ. సో ఇప్పుడు అలాంటి వాలంటీర్ సంస్థ చీలిపోతుంది. ఒక్కొక్కరు కూడా రిజైన్ చేస్తున్నారు వాళ్ళ జాబులకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా తమ నాయకుల కన్నా వాలంటీర్స్ని ఎక్కువ నమ్ముతారు, ముఖ్యంగా సర్వేల విషయంలో కూడా. సో మరి అలాంటి వాలంటీర్లు ఇలా దెబ్బతీయడం పట్ల మరి గవర్నమెంట్ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా దిగిపోయే అవకాశం ఉంటుంది. సో మీరేం చెప్తారు? అంటే వాలంటీరు వ్యవస్థని తన ప్రైవేట్ సైన్యంగా తయారు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఖజానా డబ్బులతోటి. ఇప్పుడు నిజంగా ఆయన ఎవరన్నా వాలంటీర్లు పెట్టుకోవాలి ఆయన పార్టీ వాళ్ళని అంటే ఆయన ప్రైవేట్ వాలంటీర్ వ్యవస్థని పెట్టుకోవచ్చు. దానికి వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వచ్చు. అదేం పెద్ద విచిత్రం కాదు, చేసుకోవచ్చు. వాళ్ళ పార్టీకి ఆదాయం కూడా చాలా ఉంది. ఇప్పుడు ఇవాళ ప్రాంతీయ పార్టీల ఆస్తులు లెక్కేస్తే కనుక ఇండియా మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఆస్తి, అలాగే ఇక్కడ కేసీఆర్ పార్టీ ఆస్తులు చాలా ఎక్కువ ఉన్నాయి ప్రాంతీయ పార్టీల్లో చూసుకుంటే. ఓకే, మరి ఇన్ని డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ డబ్బులు పెట్టి తన ప్రైవేట్ సైన్యానికి జీతం ఇచ్చుకోకుండా ప్రభుత్వ ధనంతో వాళ్ళకి జీతాలు ఇచ్చాడు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. పైగా వాళ్ళని అపాయింట్ చేసుకునేటప్పుడు కూడా సేవకులుగా పెట్టాడు. అవును, మరి వాలంటీర్ అంటేనే సేవకులు అని కదా అర్థం. అవును, వాళ్ళే చెప్తున్నారు మేము జగనన్న సేవకులు అని చెప్తున్నారు. అసలు ఎక్కడా కూడా రాజ్యాంగంలో ఇది ఇమ్మడదు ఈ పదం. ఇప్పుడు వాళ్ళు వాలంటీరు అన్నప్పుడు అసలు వాలంటీర్కి ప్రభుత్వం ఎందుకు జీతం ఇవ్వాలి అనేదే వస్తుంది. అయితే ఏదేమైనా ఆయనకి మోడీ అండదండలు ఉన్నాయి కాబట్టి ఆయన ఆడింది ఆట పాడింది పాటగా ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇంత తిరుగుబాటు చేస్తున్నారు, ఎందుకు వాళ్ళందరూ రిజైన్ చేస్తున్నారు అనేది కనుక ఆలోచిస్తే, ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఇలా రకరకాల చదువులు ఉన్నారు, చదువులు తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళందరికీ ఒక ఎంఏ చదివిన కుర్రాడికి, ఒక ఇంజనీరింగ్ చదివిన కుర్రాడికి 5,000 జీతం ఇచ్చి వాళ్ళ చేత ఈ రేషన్ సరుకులు మోపించడం ఎంతవరకు కరెక్టు, వాళ్ళకి పెన్షన్లు ఇంటింటికి తీసుకెళ్లి పెన్షన్లు ఇప్పించడం ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది మాట్లాడుతున్నారు. కొంతమంది డిప్రెషన్లో కూడా వెళ్ళారు. అసలు మేము ఇలాంటి ఉద్యోగాన్ని ఆప్షన్ తీసుకుంది అంటే, ఇప్పుడు 5 ఏళ్ల కాలం ఇంత చిన్న ఉద్యోగానికి పనిచేస్తున్నారు అని అంటే వాళ్ళ చదువుకి సంబంధించి వేరే ఉద్యోగంలోకి, వాళ్ళ చదువుకు సంబంధించిన ఉద్యోగంలోకి వెళ్ళి ఉంటే వాళ్ళ సీనియారిటీని పోగొట్టుకున్నట్టేగా, వాళ్ళు ఆ నైపుణ్యాలను కోల్పోయినట్టేగా. ఈ పనులు చేయడానికి ఇంత చదువుకోక్కర్లేదు కదా. కానీ వాళ్ళు ఏంటంటే ఇవేవో పర్మనెంట్ అవుతాయి అనే ఉద్దేశంతో ఆ భ్రమలతోటి పాపం చేరారు. 5 సంవత్సరాలు అయినా వాళ్ళ పర్మనెంట్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళకి తత్వం బోధపడిపోయింది. ఏంటి ఇంత మోసం చేశాడు మనని జగన్మోహన్ రెడ్డి, ఇంత సొంతానికి వాడుకున్నాడే మనని ఆయన స్వార్థానికి అని బాధ ఒక పక్కన ఉంటే, ఇంకొక పక్క ఈ 5,000 రూపాయలు సరిపోక ఈ వాలంటీర్లు ఎన్ని మోసాలు చేస్తున్నారో, ఎన్ని నేరాలు చేస్తున్నారో కూడా చాలా చోట్ల రిపోర్ట్ అవుతుంది. అంటే సాక్షాత్తు వీళ్ళు హత్యలు చేయడానికి కూడా వెనకాడట్లేదు. కొంతమంది ఎవరైనా వృద్ధులు ఉన్నారనుకోండి, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది కదా. ఆ అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకొని ఒక 2 చోట్ల హత్యలు చేసినట్టు కూడా వచ్చింది. అలాగే కొన్ని అత్యాచార ఘటనలు కూడా వచ్చినాయి. అంటే ఏ ఇంట్లో అమ్మాయి ఉంటది లైంగికంగా వేధించినవి కూడా వచ్చినాయి. అలాగే ఈ చదువుకుంటున్న అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని ఆరాధీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిన సందర్భాలు కూడా చూసాం. అలాగే మనీ సర్క్యులేషన్ స్కీమ్స్, అలాగే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అవతారం ఎత్తటము, అంటే ఇటు ఈ ఉద్యోగం చేస్తూనే అటు వేరే అన్ని రకాలుగా నేరాలకి మోసాలకి పాల్పడినట్లుగా మనకి కనపడుతుంది. కానీ పాపం నేరం నాది కాదు ఆకలిది అన్నట్లు 5,000 రూపాయలతోటి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ఎట్లా పోషించుకుంటారు? అసలు 5,000 రూపాయలకి ఉద్యోగం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని అనాలి. దీనికి ఈ నేరాలన్నిటికీ ఆయనే బాధ్యుడు. సరే, వీళ్ళందరికీ ఏంటంటే కొన్ని సంవత్సరాలు పోయేసరికి తత్వం బోధపడి వీళ్ళు మానేస్తున్నారు. అయితే వీళ్ళు మానేయడం వల్ల, ఈ సేవలు కుంటుపడటం వల్ల ప్రభుత్వ ప్రతిష్టకి ఏమైనా దెబ్బ తగిలి ఈ ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదు అని రేపు పొద్దున ఓటర్లు ఏమన్నా ఓట్లు వేయడం ఆపేస్తారా, దానివల్ల ఆయన గెలుపు అవకాశాలు దెబ్బతినే అవకాశం ఉందా అని ఆలోచిస్తున్నారు చాలామంది. ఉండొచ్చు,
ఉండకుండా అయితే ఏం ఉండదు, ఎంతో కొంత నష్టం అయితే ఉంటుంది. ఆయన ఓడిపోవడానికి, నిజంగా ఓడిపోవడానికి ఇది ఒక్కటే కారణం అనడానికి లేదు. 1,00,000 ఉన్నాయి ఆయన ఓడిపోవటానికి. ఇప్పుడు ఈవేళ నేను ఇందాకే ఒక వీడియో చూసా, సిపిఐ నారాయణ గారు ఒక వీడియో చేసి పెట్టారు సోషల్ మీడియాలో. ఓకే, ఆ వీడియో ఏంటి అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా రైతులకు ఇచ్చిన పాస్బుక్, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండగా రైతులకు ఇచ్చిన పాస్బుక్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చిన పాస్బుక్, 3 పుస్తకాలు చూపించారు ఆయన. చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పాస్బుక్ మీద జాతీయ జెండా ఉంది, 3 రంగుల జెండా ఉంది దాని మీద. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్టాంప్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తుంటుంది కదా, ఎంబ్లం ఉంటుంది కదా, అది ఉంది, ప్రభుత్వ నమూనా గుర్తుంది. ఓకే, దాని లోపల అసలు ఆ పుస్తకం ఎలా ఉపయోగపడుతుంది అనేది ఉంది. అది పూర్తిగా రైతుకు సంబంధించింది, ఫలానా ఆస్తికి సంబంధించింది. ఆ ఆస్తిని బ్యాంకులో కుదవబెట్టుకోవచ్చు, రేపొద్దున రిజిస్ట్రేషన్ అప్పుడు ఇదే లింక్ డాక్యుమెంట్గా ఉపయోగపడుతుంది. ఇలా రకరకాలుగా క్లాజులన్నీ దాంట్లో ఉన్నాయి. ఒక రైతుకి పూర్తి హక్కుని ఇచ్చే విధంగా పాస్బుక్ ఉంది. ఏది కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పాస్బుక్, నూతనంగా 2014లో ఏర్పడిన ప్రభుత్వం ఇచ్చిన పుస్తకం పూర్తిగా గ్రీన్ కలర్లో ఉంది. అంటే వ్యవసాయం అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి ఆకుపచ్చ రంగులో ఆ పుస్తకం ఉంది. దాని మీద కూడా ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముద్ర ఉంది. ఓకే, దానిలో కూడా ఏంటి, ఈ పుస్తకం ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అంటే పూర్తి హక్కులు మీకు ఉన్నాయి అని చెప్పే పుస్తకం అన్నమాట అది. ఓకే, ఇప్పుడు మన ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డుని ఏమంటున్నాము, గుర్తింపు కార్డు అంటున్నాం, అంతే కదా. దానిలో ఒక గుర్తింపు సంఖ్య ఉంది, ఆ సంఖ్యను బట్టి ఆ నెంబర్ కొడితే ఏమొస్తాయి, మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మన కంటి పాపల దగ్గర నుంచి, ఐరిస్ దగ్గర నుంచి, వేళ్ళ ముద్రల దగ్గర నుంచి, వేలి ముద్రల దగ్గర నుంచి అన్నీ వచ్చేసేస్తాయి. అంటే ఆ ఆధార్ కార్డులో ఉన్న మనిషి నువ్వు ఒకళ్ళే అనేది సుస్పష్టం అయ్యేటట్లు ఉంది. మరి ఆ పాస్బుక్లు కూడా అట్లాగే ఉన్నాయి. అప్పుడు ఆ 2 పాస్బుక్లు మీరు బ్యాంకులో తనఖా పెట్టుకోవచ్చు, అమ్ముకునేటప్పుడు ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉపయోగపడుతుంది, ఇలా రకరకాలుగా ఇచ్చున్నారు. అయితే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పాస్ పుస్తకం ఎలా ఉందంటే, ఆయన మొహం ఉంది పాస్ పుస్తకం మీద. పైగా ఇది మీరు కుదువ పెట్టుకుంటానికి కానీ, బ్యాంకుల్లో రిజిస్ట్రేషన్ సమయంలో కానీ ఈ పుస్తకం ఉపయోగపడదని రాస్తుంది దాంట్లో. పైగా అదేంటి మేడం, అదే కదా. మరి ఆ మాత్రానికి అసలు ఇప్పుడు కొత్త పాస్ పుస్తకం వేయాల్సిన అవసరం ఏంటి? దానిలో నీ మొహం వేసుకుంటుంది దేనికి? ఇది ఒక ఎలక్షన్ ప్రచారం కాక ఏంటి? ఇప్పుడు ఈ పుస్తకాలు ముద్రించడానికి ఎన్ని కోట్లు ఖర్చు అయింది ప్రభుత్వ ధనం? ఓకే, ఇది కదా నిగ్గదీసి అడగాలి. రేపు పొద్దున ప్రజలు అడుగుతారు, అడగకుండా ఏముండరు. అంటే మామూలుగా అలాంటి పుస్తకాలను కూడా బ్యాంక్ లో పెట్టి రైతులు కొంతమంది లోన్ కూడా తెచ్చుకుంటారు. లోన్కు ఉపయోగపడదంట. లోన్కు ఉపయోగపడిన కాడికి అసలు ఆ పుస్తకం ఎందుకు వేసావు నువ్వు? ఆ పాత పుస్తకమే ఉండేది, పాత పుస్తకమే ఇచ్చుకునేవాళ్ళు బ్యాంకులో. అసలు ఇప్పుడు పుస్తకాలు వేయాల్సిన అవసరం ఏంది? అసలు నీ మొహం వేసుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు నువ్వెవరు, నీ మొహం ఎందుకు చూడాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు మనకు ఒక గుర్తుంది. 1956లో వచ్చింది మనకు ఆ గుర్తు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గుర్తింపు అంటే పూర్ణ కలశంతో ఉండే ఒక గుర్తు. ఆ గుర్తు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తు అది ఉంది. ప్రభుత్వాలు మారినా కానీ అదే కంటిన్యూగా వచ్చింది. అది అంతే ఉంటుంది. ఎవరు మారినా, కాంగ్రెస్ మారినా, తెలుగుదేశం వచ్చినా, లేకపోతే ఇంకోటి వచ్చినా ఎవరు వచ్చినా మన ప్రభుత్వ సీల్ ఉంటది కదండి. ఆ సీలు గవర్నమెంట్ సీలు పూర్ణకుంభంతో ఉంటుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మనకు అదే గుర్తు కంటిన్యూ అయింది. ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు మట్టుకు వరంగల్ ఆర్చ్ ఉంటుంది కదా, ఆర్చ్ తోటి తెలంగాణ సింబల్ ఉంది. ఆ ఆంధ్ర సింబల్ని వేసేదానికంటే కూడా ఈయన మొహం వేసుకుని, అంటే ఎంత వ్యక్తి పూజ, ఎంత నార్సిస్టిక్ మెంటాలిటీ లేకపోతే తన మొహం రైతులలో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వ ఖజానాని ఎందుకు ఆయన ఇంత దుర్వినియోగం చేశాడనేది ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. ఆలోచించకుండా ఉండరు కదా. మరి ఇది కదా అసలు నష్టం చేసేది. చేయడం ఎంతవరకు సమంజసం? నువ్వేమి ముఖ్యమంత్రివి, అసలు ఇంత ఆలోచన లేని ముఖ్యమంత్రి, నువ్వు అసలు మనిషివేనా అనిపించేలాగా
ఇప్పుడు ప్రజలు రేపు నిగ్గదీస్తారు, వాళ్ళని ఓడించే విషయాలు ఇవి కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ఇవి కూడా కారణం ఉన్నాయి. కేవలం వాలంటీర్లు రిజైన్ చేయడం ఒక్కటే ఆయన ఓడిపోయేదే కారణం కాదు. పైగా ఇవాళ సిపిఐ నారాయణ గారు లేవనెత్తిన విషయం మామూలు విషయం కాదు ఇది. ఆయన 3 పుస్తకాలు వరుసగా ఇట్లా చూపించి, ఆయన పొలంలో కూర్చొని 3 పుస్తకాలు చూపించి ఇది తేడా, ఇంత అధికార దుర్వినియోగం, ఇంత నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు, అసలే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అని ఆయన కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ఇది చాలామంది ఓటర్లకి కనువిప్పు కలుగుతుంది, ఆంధ్రప్రదేశ్ పౌరులకి కనువిప్పు కలగాలని నేను కోరుకుంటున్నా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.